హై వ్యూవర్స్, విశాల్కి ఏమైంది? విశాల్కి చివరి రోజులంటూ పిచ్చి పిచ్చి thumbnails, విశాల్ చివరి మాటలు ఇవేనంటూ పిచ్చి పిచ్చి వీడియోలు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అసలు ఎంత దారుణంగా అయిపోయారంటే జనాలు, మరీ ముఖ్యంగా అన్ప్రొఫెషనల్ యూట్యూబర్స్ మోరల్స్ ఎథిక్స్ అన్ని వదిలేసి, అరే ఏదైతే దేంద్రా వ్యూస్ రావాలి, అరే ఏదైతే దేంద్రా సబ్స్క్రైబర్స్ రావాలి. అది చూసే వాళ్ళలో కొంతమంది అలాగే ఉన్నారు, ఈ పనికి మనలో ఇలాగే చేస్తున్నారు. నాకైతే చాలా చాలా బాధేసింది, కోపం వచ్చింది. విషయాలకి ఏమైంది ఏంటని చెప్పేసి మన క్యాట్లీ శివప్రసాద్ ఛానల్ నాది ఓన్ ఉంది కదా, అందులో పెట్టా. నేను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అనమాట. తాను చూసేసి తను ఏమైంది అంటే చెక్ చేస్తున్నప్పుడు దానికి ఇంకొక వీడియో కనిపించిందట. ఆ thumbnail షాకే నాకు పంపారు. నాకు ఫీజులు ఎగిరిపోయాయి. ఆల్మోస్ట్ ఇక విశాల్ వచ్చేసి చావు బతుకులో ఉన్నాడు. మొన్న మదగజ రాజా ఏదైతే సినిమా ఖుష్బూ వాళ్ళ హస్బెండ్ సుందర్ సి డైరెక్ట్ చేసిన సినిమా ఉంది కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు కదా, ఇంకా అవే చివరి మాటలు. అంత భయంకరమైన అసలు thumbnail అయితే. అగైన్ ఇక నేను క్రాస్ చెక్ చేసుకుందాం, నిజంగానే ఒకవేళ నాకు తెలియక ఆయనకు నార్మల్గా జ్వరం వల్ల అలా ఉందని చెప్పానా, లేకపోతే స్లేట్ క్రాస్ చెక్ డౌన్ అనుకున్నాను. ఈలోపు నా కంట పట్టేటువంటి ఆ thumbnails, ఆ వీడియోల కంటెంట్ కూడా ఖుష్బూ కంట కూడా పడ్డాయి. అప్పుడు ఖుష్బూ చెప్పింది ఏమని, మరి ఇంత వరస్ట్గా ఉంటే కష్టం రా బాబు అన్నట్టు. విశాల్ నేను మంచి స్నేహితులం, నాకు విశాల్కి సంబంధించి కామన్గా మేము ఏ సినిమాలు చేయాలి, కానీ నేను అందరిని కూడా మీరు మీరు అని పిలుస్తూ ఉంటా గౌరవార్థంగా అన్నట్టు. బట్ విశాల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటా, నువ్వు అన్నట్టుగానే ఉంటా. మేమిద్దరు అనుకోకుండా ఫంక్షన్లో కలిసాం, అక్కడ మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి చాలా సందర్భాలు మేము కలుసుకుని మాట్లాడుకుంటూనే ఉంటాం. చాలా చాలా మంచివాడు విశాల్ అని చెప్పింది. ఇక ఇప్పుడు విశాల్ గురించి ఎవరైతే thumbnails లేదా పిచ్చి పిచ్చి వీడియోస్ పెడుతున్నారు, కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా మీరు. విశాల్ డెంగ్యూ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నాడు. ఢిల్లీ నుంచి వచ్చినాడు మొన్న. ఇంత ఫీవర్తో ఉండి ఎందుకు వచ్చున్నావు ఏంటి అంటే, ఎప్పుడో 2013 సంక్రాంతి అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా కదా ఇది, ఇప్పుడు 2025 సంక్రాంతి రిలీజ్ అవుతోంది, ఇప్పుడు కూడా నేను ప్రమోషన్ రాకుండా ఉంటే కరెక్ట్ కాదు కదా, అందుకే వచ్చాను చెప్పేసి అన్నాడు. దెన్ ఆ ఈవెంట్లో తను బాడీ షేక్ అవుతూ మాట్లాడుతాం, నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది, మీరు అంతా గమనించారు. ఈవెంట్ మరుక్షణం ఆయన తీసుకొని చెన్నై అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశాం. డాక్టర్లు ఆ తర్వాత హెల్త్ బులెటిన్ కూడా ఇచ్చారు కదా, వైరల్ ఫీవర్తో ఆయన ఇబ్బంది పడుతున్నాడు, ఫుల్ బెడ్ రెస్ట్ అవసరం, ప్రజెంట్ ఆయన రెస్ట్ మోడ్లో ఉన్నారని. ఇంకెందుకు మీరు పిచ్చి పిచ్చి thumbnails పెడతారు, పిచ్చి పిచ్చి వీడియోస్ ఇస్తారని చెప్పేసి అన్నారు. అయితే ఎంత డెంగ్యూతో ఎంత వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఆ రకంగా బాడీ వచ్చేసి షివరింగ్ రావటం కానీ, ఆ ఫేస్లో చేంజెస్ అంటే ఎక్కడేదో తేడా కొడుతుందని చెప్పి క్రాస్ చెక్ చేస్తే 2019లో అనీషా రెడ్డి అని చెప్పేసి అర్జున్ రెడ్డిలో మోడల్ ఆర్ సినిమా హీరోయిన్ క్యారెక్టర్, ఆ సినిమాలో ఒక రకం సెకండ్ హీరోయిన్గా అనుకోవచ్చు. ఆమెతో మన విశాల్కి 2019లో ఎంగేజ్మెంట్ అయింది. ఇక పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి అంతా అనుకున్నారు. అకస్మాత్తుగా పెళ్లి క్యాన్సిల్ అయింది. ఎందుకు ఏంటన్నప్పుడు అప్పుడు న్యూస్ అంతా బయటకు రాలా, ఇప్పుడు వస్తుంది న్యూస్. అది చూడగా నాకు అనిపించింది విశాల్ ఎంత మంచోడు అనిపించింది. విశాల్కి 2011లో వాడు వీడు అని చెప్పేసి ఒక సినిమా, ఆర్య విశాల్. ఆ సినిమాకి వచ్చే డైరెక్టర్ బాల, తెలుసు కదా, బాల శివపుత్రుడు డైరెక్టర్. అసలు వింత వింతగా ఉంటాయి అతని సినిమాలన్నీ కూడా, రియాలిటీకి దగ్గరగా ఉంటాయా లేదన్నప్పుడు ఈ సినిమాలు చూసి అలా ఉంటారా ఏంటారా బాబు ఊళ్ళో జనాలు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. తమిళనాడులో రూరల్గా కావచ్చు, రూట్ లెవెల్లో కావచ్చున్నటువంటి జనాలకు సంబంధించి మొత్తం బయట పెట్టేస్తూ ఉంటాడు ఈ బాల. తను చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాడు, తన సినిమాలో అలాగే ఉంటూ ఉంటాయి. సో ఆ బాలాకి సంబంధించి వాడు వీడు సినిమా తీస్తున్న మూమెంట్లో అనుకోకుండా పాపం మన విశాలు చెట్టు మించి పడ్డాడు. ఆ సినిమాలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యాక్చువల్లీ ఆ సినిమాలో విశాల్ యాక్టింగ్ అంటే నేషనల్ అవార్డు వచ్చింది అనుకున్నా. సినిమా మొత్తం మెల్లకని పెట్టుంటాడండి. మీరు పుష్ప మూవీలో చూస్తే వస్తున్నాయి ఫీలింగ్స్, ఆ సాంగ్ మీరు చూడండి, గూన్ ఉండదు. రిమైనింగ్ పార్ట్లో గూన్ ఉన్నట్టు కనిపించిన ఈ ఫీలింగ్ సాంగ్స్లో గూన్ ఉండదు, నార్మల్గా ఉంటాడు. మీరు విశాల్కి సంబంధించి వాడు వీడు సినిమా చూస్తే సినిమా మొత్తం మీద ప్రతి సీన్లో ప్రతి ఫ్రేమ్లో పాట ఏదైనా సరే ఆ మెల్లకణితో ఉంటూనే ఉంటాడు. సినిమా మొత్తం మీద మెల్లకణితో ఉంటే మాటల. సో ఆ సినిమాకి సంబంధించేసి ఎక్స్టర్నల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసారు, అనుకున్న అవార్డులు రాలేదు. సరే
ఆ సినిమా షూటింగ్లో ఉన్న మూమెంట్లోనే పాపం అనుకోకుండా చెట్టు మించి పడ్డారట. ఆ పడ్డప్పుడు నార్మల్ మెడిసిన్స్ అవి వాడారు, ఓకే రెక్టిఫై అయింది. బట్ ఆ తర్వాత ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తూ ఉంది. ఏంటని చూపించినప్పుడు బ్రెయిన్కి సంబంధించి కొన్ని నర్వ్స్ ఏవైతే ఉన్నాయి, నరాలు అవి కొంచెం డ్యామేజ్ అయినట్టు తెలిసిందట. ఇక అప్పటి నుంచి అక్కడ ట్రీట్మెంట్, ఆ తర్వాత ఫారెన్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే అగైన్ సినిమాలు అవి యాక్ట్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఇది ప్రాపర్ వేలో, అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ వేలో రికవర్ అవ్వకపోవటం వల్ల మధ్య మధ్యలో తలనొప్పి రావటం, ఆకలి వేయకపోవటం, సరిగా నించోలేకపోవటం, ఇలా కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి అంట. దెన్ ఇలా ఉన్నటువంటి మూమెంట్లో మరలా పెళ్లి చేసుకొని వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించి కరెక్ట్ కాదని చెప్పేసి డ్రాప్ అయ్యాడు. ఈ రోజుల్లో ఎవరంటారు చెప్పండి అంత మంచిగా? ఈవెన్ మొన్న పునీత్ రాజ్ కుమార్ మరణించాడా? మరణించినప్పుడు పునీత్ రాజ్ కుమార్ గొప్పతనం అంతా తెలిసింది జనాలకి. ఏమని? ఎన్ని వందల పిల్లలను చదివిస్తున్నాడు, ఎన్ని స్కూల్స్ని దత్తత తీసుకున్నాడు, ఎన్నూరికి ఏ రకమైన సేవలు అందిస్తున్నాడు అని. అప్పుడు విషయాలు ముందుకు వచ్చి ఏ పిల్లలకైతే పునీత్ రాజ్ కుమార్ చదువుకి సాయం చేస్తున్నాడో ఆ పిల్లలు నేను చదివిస్తా అన్నాడు. ఈ విషయాలు ఈవెన్ సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, పిఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, దేశభక్తికి సంబంధించి తన వంతు సహాయ సహకారం అన్నప్పుడు ఎవ్రీ టైం ముందుంటూనే ఉన్నాడు. జగన్కి సంబంధించి అభిమానించే వాళ్ళల్లో, జగన్ సపోర్ట్ చేసిన వాళ్ళలో మీరు బాగా క్రాస్ చెక్ చేస్తే ఎప్పుడో ఎవరో ఒకరు నోరు జారాడు. బట్ విషయాలు ఏ రోజు నోరు జారలా. నాను ఏపీ రాజకీయాలకు సంబంధమే లేదు, కాకపోతే నాకు జగన్ అంటే అభిమానం అని చెప్పాడు అంతే. సో ఇప్పుడు విషయం ఏంటి? విశాల్ గారికి సంబంధించి మనకు అందుతున్న సమాచారం మేరకు ఆ బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది లిటిల్ బిట్ డ్యామేజ్ అయిందన్నట్టు దాని ట్రీట్మెంట్ నడుస్తుందట. దానివల్లే ఆయన ఆ రకంగా బాడీ షేక్ అవటం కావచ్చు, ఫేస్లో కవలకలు మొత్తం కూడా చేంజ్ అవటం. ప్రజెంట్ డెంగ్యూ ఫీవర్తో కూడా ఉన్నాడు. దానివల్లే ఆ రకంగా పాపని ఇబ్బంది పడడం మనకు తెలుస్తా ఉంది. సో ఫైనల్లీ ఆయన ప్రాణాపాయ స్థితిలో లేడు, బాగానే ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, రికవర్ అవుతారు. త్వరలో ఖచ్చితంగా మరల ఎక్స్ట్రాడనరీ మూవీస్ అయితే చేస్తారని నాకైతే నమ్మకం అయితే ఉంది. పిచ్చి పిచ్చి తమ్ముళ్ళు, పిచ్చి పిచ్చి వార్తలు చూసి దయచేసి విషయాల గురించి నెగిటివ్గా అనుకోకండి.